సంక్రాంతి పండగ ముగిసింది. వివిధ ప్రాంతాల నుండి పండుగకు గ్రామాలు చేరుకున్న ప్రయాణికులు తిరిగి ప్రయాణమయ్యారు. దీంతో ఆర్టీసీ బస్సులలో ప్రయాణికుల రద్దీ నెలకొంది. సంక్రాంతి పండుగకు 85 లక్షల అదనపు ఆదాయం వచ్చి చేరింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రీజియన్ పరిధిలో 7 ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. నల్లగొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, కోదాడ, దేవరకొండ, భువనగిరి, యాదగిరిగుట్టలలో ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. సంక్రాంతి నేపథ్యంలో ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు ఆయా డిపోల పరిధిలో ఆర్టీసీ 415 ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపింది. ఈ బస్సులు 12,327 కిలోమీటర్లు తిరిగి 1,22,500 మంది ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చాయి. వారిలో మహాలక్ష్మి పథకం కింద 78,500 మంది మహిళా ప్రయాణికులు ఉండగా 44,000 మంది ఛార్జీలు చెల్లించి ప్రయాణించారు. 7 డిపోల పరిధిలో ఈ నెల 9 నుండి 13వ తేదీ వరకు మొత్తంగా 620 బస్సులు నడిచాయి. ఆయా బస్సులు 13,28,000 కిలోమీటర్లు తిరిగి 13,55,000 మంది ప్రయాణికులను గమ్యానికి చేర్చాయి. మహాలక్ష్మి పథకం కింద 8 లక్షల మంది మహిళలు ప్రయాణించగా 5,55,000 మంది ఛార్జీలు చెల్లించి ప్రయాణించారు. ఆర్టీసీకి 5 రోజులలో మొత్తంగా 8,50,00,000 ఆదాయం రాగా పండగ సందర్భంగా 85 లక్షల అదనపు ఆదాయం వచ్చి చేరింది. సంక్రాంతి పండగ ముగియడంతో వివిధ ప్రాంతాల నుంచి గ్రామాలకు చేరుకున్న ప్రజలు తిరుగు ప్రయాణం అయ్యారు. దీంతో ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికులతో రద్దీ నెలకొంది. పండుగకు ప్రయాణికులను గమ్యానికి చేర్చాలనే లక్ష్యంతో ఆర్టీసీ సిబ్బంది వారి ఇంట్లో పండుగను మరిచి సైతం పనిచేశారని, దీంతో ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చామని, సంస్థకు సాధారణ రోజులతో పోలిస్తే పండుగ సందర్భంగా 85 లక్షల అదనపు ఆదాయం రావడం సంతోషంగా ఉందని, పండుగ అనంతరం సైతం ప్రయాణికుల తిరుగు ప్రయాణానికి నడుపుతున్నామని ఆర్టీసీ నల్లగొండ రీజనల్ మేనేజర్ జానిరెడ్డి తెలిపారు.